అంటే ప్రజల పక్షాన ప్రజలు తీర్పిస్తారనడానికి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక నిదర్శనం చెప్పొచ్చు. ప్రజలు చూస్తారు, ఇంతకుముందు చెప్పున్నారు మీరు, సమయం వచ్చినప్పుడు తీర్పు ఇవ్వాల్సిన టైంలో తీర్పిస్తారు. ఎస్ రామ్మూర్తి గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామ్మూర్తి గారు, ఏం జరిగింది? వినిపిస్తుంది సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ నాయకుడు మాట్లాడింది విన్నాను. ఏదో 10 సంవత్సరాలు ఇక్కడ నుంచే పరిపాలన చేసుకోవచ్చు అని అంటుందంటే వాళ్ళది గూడుపుటాన్ని ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులు కాదు, ఆయన ఒక అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. as per document the ruling from here నేను ఫోన్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలియట్లేదు. సరే, ఓకే. 10 ఏళ్ళు అన్నది అది ఫెసిలిటేషన్ సంబంధించి క్యాపిటల్ సిటీగా వాళ్ళకి ఇచ్చారు. ఒక ఫెసిలిటేషన్ అంటే వాళ్ళు ఓన్లీ రావచ్చు, పోవచ్చు, చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ పరిపాలన పరంగా వాళ్ళు అక్కడి నుంచే చేసుకోవాలి. దాంతో పాటు దొంగ డాక్యుమెంట్ చూపించి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి మీద. అసలు కృష్ణా వాటర్ గురించి తనకి ఏం తెలుసు అంటే నాకు అర్థం అవట్లేదు. 50% కోసం కొట్లాడింది ఎవరు? సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఆపింది ఎవరు? ఫస్ట్ రాయలసీమ లిఫ్ట్ సిడబ్ల్యూసి కేఆర్ఎంపీ ఎందుకు ఆపింది అంటే మేము కోర్టుకు వెళ్తేనే కదా ఆపింది. జగన్ కి మాకు రహస్య ఒప్పందం ఉంటే మేము పోవద్దు కదా కోర్టుకి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక పండికి ఎవరున్నారు? వాళ్ళు ఆరోపణలు చేస్తే ఏదైనా నిరూపించాలి తప్ప ఆరోపణలు చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోరున్నది కదా. డోరా తాటి పట్టారా అడుగుతారా? నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓకే అంటే వ్యక్తిగతంగా వద్దు. అవును వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ఒకలా రాజ్యం తీసుకొచ్చిన ఒక మహానుభావుడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. రండా గిండా అని మాట్లాడితే ఎవరండి ఊకునేది? ఎంత మాట్లాడతారండి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మేము మాట్లాడినప్పుడు మేము దానికి కారణం ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఒక పోరాటం కాబట్టి అక్కడ అవసరం కాబట్టి మాట్లాడాము. మా హక్కులను మేము నీళ్లు నిధులు నియామకాలను దోపిడీ జరుగుతుంది కాబట్టి మాట్లాడాము. ఇప్పుడు ఏం జరిగిందా? నువ్వు ఏం చేసావని తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఏంటి నీకు? రేవంత్ రెడ్డి నేను పూర్తిగా మాట్లాడితే ఆరు హామీల ఓకే మా మీద కాన్సన్ట్రేషన్ చేసి మమ్మల్ని బదనాలు చేసి ఏదో నువ్వు పబ్బం కడతావంటే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఓకే, కానీ వాస్తవాలు అయితే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయండి అంటూ కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ నాయకులు కావచ్చు, కిషన్ రెడ్డి కూడా సవాల్ విస్తున్నారు. రండి చర్చకు సిద్ధం, కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఎంతవరకు ఇచ్చింది అని చెప్పి చాలాసార్లు కిషన్ రెడ్డి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా సవాల్ చేస్తున్నారు. అప్పుడు కూడా ప్రజల ముందు, ఒక నిమిషం రామ్మూర్తి గారు, అప్పుడు కూడా ప్రజల ముందు ఏది కూడా ఏ పార్టీ బయట పెట్టలేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రాలు అన్నారు. ప్రతిపక్షము మనకి శ్వేతపత్రం అంటూ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరి సెకండ్ టైం సెషన్స్ లో ఆధారాలతో సహా చూపిస్తామంటున్నారు. ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఏ పార్టీ అయినా ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మేము శ్వేతపత్రం విడుదల చేసినాం, 100% దాని సమాధానం చెప్పినాం. వీళ్ళు తప్పుడు తడకలో వీళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తున్నారు 6 గ్యారెంటీలను. ఇప్పుడు వాళ్ళు అమలు చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 420 హామీలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఓకే, ఈ హామీల గురించి మాట్లాడదాం రామూర్తి గారు. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఫస్ట్ వాటర్ గురించి మాట్లాడదాము. ఏ ప్రభుత్వం ఎప్పుడు కేంద్రానికి అప్పగించింది, ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా ఆధారాలతో సహా చూపిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి మన సవాల్ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్ రమ్మని చెప్పారు. 2 రోజులు కాదు, అవసరమైతే 3rd డే కూడా ఇస్తాము, మైక్ కట్ చేయము. అవునండి, చెప్తాను. 2015లో ఏదైతే 299 టీఎంసీల వాటర్ ఒప్పుకున్నారు అని వీళ్ళు ఆరోపణ చేశారు. అది ఎప్పుడు జరిగింది అన్నది అది ఇప్పుడు మినిట్స్ లో ఏ విధంగా ఉన్నదని 5 గ్యారెంటీలో ఇప్పుడు 5 సంబంధించిన మేము ఏదైతే మేము పెట్టామో 5 పాయింట్స్ ఒప్పుకుంటే మాత్రము మేము చేస్తామని చెప్పాము, అప్పగించమని చెప్పాము. అంతే తప్ప ఇప్పుడు మేము ఏం చెప్తాము అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత అన్నది ముందే వీళ్ళు ఊహించుకొని మేమేమో చెప్తాం మేమేమో చేస్తామంటే మేము సమాధానం చెప్తే వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు మాకు క్వశ్చన్ వేశారు, మాకు సమాధానం చెప్పే అవకాశం మాకు అసెంబ్లీలో ఉన్నది. అసెంబ్లీలో క్లియర్ గా మాకు పార్టీకి సంబంధించిన పెద్దలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అప్పటిదాకా ఆగాలి కదా. మాట్లాడితే లోక్సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. వాటర్ పంపకాల గురించి ఎట్లాగా అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటకు వస్తాయి కాబట్టి ప్రజలకి వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, దీంట్లో పొలిటికల్ స్ట్రాటజీస్ ఎంతవరకు అవలంబిస్తున్నారు, ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు తీర్పునిస్తారు. కానీ లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి కూడా ప్రతి ఒక్క పార్టీ
ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కూడా లోక్సభ ఎలక్షన్స్ లో మెదక్ నుంచి పోటీ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఎంతవరకు వాస్తవం? లోక్సభలో అవలంబించే కార్యాచరణ ఏంటి? ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? మా పార్టీకి సంబంధించి మా నిర్ణయాలు మాకు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో 17 స్థానంలో ఏ విధంగా గెలుపొందాలి, ఏ విధంగా అభ్యర్థులు ఎంపిక ఆల్రెడీ మా భవన్ వేదికగా ప్రతిరోజు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. మేము ఏ విధంగా అయితే పార్టీని మళ్ళా పునర్వైభవం తీసుకురావాలన్న విషయంలో మేము బిజీగా ఉన్నాము. 100% కేసీఆర్ గారు కానీ ఇంకెవరైనా కానీ మా పార్టీలో ఎక్కడ అవసరమైతే అక్కడ పోటీ చేస్తారు. 100% మా సత్య ఏందో మా బలం ఏంది, మా బలమే తెలంగాణ ప్రజలు. సరే, మా తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత తీర్పిచ్చిన తర్వాత డైలమాలో పడ్డారు. వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు, అదే అనవసరంగా ఓటేసినాం అన్నది. ఇప్పుడు ఖచ్చితంగా మా వైపు 100% మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కానీ రానున్న 5 సంవత్సరాల తర్వాత కానీ లేకపోతే వీళ్ళు తప్పులు చేస్తే 100% జనాలు తిరగబడితే ఏదైనా కూలిపోతుంది. ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఒక పెద్ద వచ్చి ఈ ఒక్క సీట్ ను గెలిపించండి, మేము రాష్ట్రాన్ని కూలగొడతామన్నప్పుడు ఎవరు మాట్లాడని నోర్లు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మా నాయకులు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళు చేసే తప్పులు ఈ అమ్మాయి ఇప్పుడు జనాలు కూడా మాట్లాడుతున్నారు కదండి. ఎక్కడంటే కనీసం వీళ్ళు 4 రోజులు ఉంటారా, 5 రోజులు ఉంటారా, వీళ్ళు చేసేది ఏంటి, రైతు బంధు రాలేదు, ముసలి పెన్షన్ రాలేదు, పాపం వృద్ధులు అయితే చాలా ఘోరంగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ విషయాలు సామాన్య కారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కేవలం రిపేర్ కి మాత్రమే వెళ్ళింది షెడ్ కి, మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ గా సర్వీస్ చేయించుకొని రంగంలో దిగబోతుంది లోక్సభ ఎలక్షన్ సంబంధించి అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి గతంలో కారు సారు 16 అన్నారు కదా, 17లో ఒకటి పక్కకు పెట్టారు. అది దేనికోసం, ఏ పార్టీ కోసం పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో ఇప్పుడు కూడా సారు కారు 16 అనే దాంతోనే ముందుకెళ్తారా, లేదా ఏమైనా స్లోగన్ మార్చుకునే అవకాశం ఉందా? స్లోగన్స్ ఏం మారవండి. ఇప్పుడు మేము ఏ ప్రభుత్వమైనా వాళ్ళు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు గెలిపించుకోవాలని చూస్తారు, ప్రతిపక్ష నాయకులు కూడా పార్టీని గెలిపించుకోవాలని చూస్తారు. అంతే తప్ప గానీ ఎవరు కాన్ఫిడెన్స్ తక్కువ కిందికి ఎందుకు ఆలోచిస్తారండి? ఖచ్చితంగా మేము 17 స్థానాలు గెలవాలని చూస్తాము. ఇప్పుడు పొత్తున్న సారు కారు 17 అనలేదు, సారు కారు 16 అన్నారు. నా మాట అండి, ఇప్పుడు వీరున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది. వాళ్ళు కూడా వాళ్ళ సీట్ల కేటాయింపు కానీ మా కేటాయింపులు కానీ మా కేటాయింపులు మాకుంటాయి. మా కేటాయింపులు మాకున్నప్పుడు 15, 16, 18, 17 అన్నది మేము నిర్ణయించుకుంటాం. ఓకే ఓకే, ఒక నిమిషం అండి. ఇంతకు ముందు జయరామ్ గారు ఇది మిత్రుడు ఒకటి మాట